హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2025 న్యూ అప్డేట్స్ గురించి చూద్దాం. కేకేఆర్ టీం అయితే డీజే బ్రావోని తమ న్యూ మెంటర్గా అయితే నిన్న అపాయింట్ చేశారు. సో అఫీషియల్గా అయితే ఈ అప్డేట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా చెప్పారు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఇండియన్ టీంకి హెడ్ కోచ్ కావడంతో కేకేఆర్ ఫ్రాంచైజీ ఆ బాధ్యతల్ని డీజే బ్రావోకి ఇచ్చింది. అండ్ సెకండ్ అప్డేట్, రిషబ్ పంత్ ఆర్సీబీ టీంలో జాయిన్ అవ్వబోతున్నాడు. రిషబ్ పంత్ తన మేనేజర్తో ఆర్సీబీ ఫ్రాంచైజీని పర్సనల్గా కలిసి వాళ్ళ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అండ్ ఆర్సీబీ సైడ్ కెప్టెన్సీ డిమాండ్ చేస్తున్నాడు అని వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని స్వయంగా రిషబ్ పంతే ఎక్స్లో ఒక పోస్ట్కి అయితే రిప్లై ఇచ్చాడు. ఇలా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయకండి, ఇది ఫస్ట్ టైం కాదు, ఇలా చాలాసార్లు చేశారు అని మండిపడ్డాడు. థర్డ్ అప్డేట్, ఎప్పటి నుంచో ఐపీఎల్ మ్యాచెస్ పెంచాలి అని అందరూ కోరుకుంటున్నారు. బట్ బీసీసీఐ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ముందు ఇంకోసారి అయితే అప్డేట్ ఇచ్చింది. ఈ 2025 ఐపీఎల్కి కూడా 74 మ్యాచెస్ పెంచట్లేదు. ఒకవేళ పెంచినా ఆ వర్క్ లోడ్ ప్లేయర్స్ మీద పడిద్ది అని మ్యాచెస్ పెంచడం లేదని క్లారిఫై చేసింది. అండ్ ఈసారి మెగా ఆక్షన్ కాబట్టి రిటెన్షన్స్ గురించి ఏ అప్డేట్ అయితే అఫీషియల్గా రాలేదు. బట్ ఈసారి 5 రిటెన్షన్స్ అయితే ఉంటాయి. అందులో 3 ఇండియన్ ప్లేయర్స్, 2 ఫారిన్ ప్లేయర్స్ అంటున్నారు. అండ్ అలాగే ఆర్టీఎం కార్డ్ అయితే లేదు అని అంటున్నారు. సో ఈ విషయం మీద ఈరోజు 28th సెప్టెంబర్ అయితే ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ ఫ్రాంచైజీస్తో ఒక మీటింగ్ ఉంటుంది. సో ఈ మీటింగ్ తర్వాత కన్ఫామ్గా రిటెన్షన్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తారు. ఒకవేళ 5 రిటెన్షన్స్ అయితే మీ ఫేవరెట్ ప్లేయర్ని ఏ టీంలో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.